జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత డాన్స్ చర్చనీయాంశమైంది. మహదేవ్పూర్ జెడ్పీటీసీ గుడాల అరుణ భర్త కాంగ్రెస్ నేత శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో డాన్సులు చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆయన డాన్స్ ను స్టేషన్లోని కానిస్టేబుల్ ఎంకరేజ్ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ ను డాన్స్ క్లబ్ గా మార్చారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ కూడా తీవ్రంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. జెడ్పీటీసీ భర్త శ్రీనివాస్ ఉదయం వాకింగ్ కి వెళ్లి వస్తూ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడున్న కానిస్టేబుల్ పలకరించినట్లు సమాచారం. ఇటీవల శ్రీనివాస్ డాన్స్ చేసిన సంఘటన ఉదహరిస్తూ మీరు చాలా బాగా డాన్స్ చేశారంటూ చెప్పడంతో పాటు ఓ పాటను కానిస్టేబుల్ మొబైల్లో ప్లే చేయడంతో డాన్స్ షురూ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహాదేవ్పూర్ జెడ్పీటీసీ కాంగ్రెస్ నేత అయినటువంటి శ్రీనివాస్ పాటలతో అక్కడ పోలీసులు ప్లే చేసినటువంటి పాటలతో ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే ఈ సాంగ్ కు డాన్స్ చేశారు. నాగార్జున సినిమాలోని నేనున్నాను సినిమాలోని నన్నేలు మన్మధుడా అనేటువంటి పాట అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ప్లే చేస్తుండగా ఎంకరేజ్ చేశారు. ఈ ఏజ్ లోనే ఇలా డాన్స్ చేస్తున్నాడు, ఆ ఏజ్ లో ఎట్లా ఉండే మాటలు అంటూ కానిస్టేబుల్స్ అంతా ఎంకరేజ్ చేస్తుండగానే నడి పోలీస్ స్టేషన్ లో ఆయన డాన్స్ చేయడం వివాదాస్పదంగా మారుతుంది. పోలీస్ స్టేషన్ అంటే బాధితుల పక్షాన నిలబడేటువంటి అందరికీ న్యాయం చేయాల్సినటువంటి చోటుగా ఉంటుంది. అయితే అట్లాంటి ప్రదేశంలో ఒక పోలీస్ స్టేషన్ ను క్లబ్ డాన్సర్ గా మార్చారు అనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పోలీసుల తీరును, అటు కాంగ్రెస్ నేత జెడ్పీటీసీ భర్త తీరును కూడా తప్పుపడుతూ తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రాంతానికి మంత్రిగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి రుద్దుల శ్రీధర్ బాబు కూడా శ్రీనివాస్ ను మందలించినట్టు తీవ్రంగా హెచ్చరించినట్టు సమాచారం అందుతుంది. ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంత పోలీసుల తీరుపైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శంకర్.